కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీసిన వ్యవహారం ఇవాళ తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వం వెంటనే స్పందించి మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ను కూడా అక్కడికి పంపింది. ఆలోపే కాలేజీకి వెళ్లి విచారణ చేసిన జిల్లా ఎస్పీ గంగాధరం అక్కడ ఎలాంటి రహస్య కెమెరాలు లేవని ట్విస్ట్ ఇచ్చారు. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో ఓసారి చూద్దాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని విద్యార్థుల బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 వీడియోలకు పైగా తీసి అమ్ముకుంటున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే అక్కడ వాస్తవ పరిస్థితులు తెలిసిన వారి సమాచారం ప్రకారం అసలు కథ వేరే ఉంది. వాస్తవానికి 5 విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారం హిడెన్ కెమెరాల ప్రచారానికి దారి తీసినట్లు తెలుస్తోంది. 2 ప్రేమికులు, మరో 2 అన్నా చెల్లెళ్లు, వీరిలో 2 స్నేహితులు కలిసి సాగించిన తతంగం ఫైనల్ గా సీక్రెట్ కెమెరాల పేరుతో జరుగుతున్న ప్రచారానికి కారణమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి అక్కడ ఎలాంటి సీక్రెట్ కెమెరాలు లేవు. విద్యార్థుల్లో 2 ప్రేమికులు వీడియో కాల్స్ మాట్లాడుకున్న సమయంలో కొన్ని స్క్రీన్ షాట్లు తీసుకున్నట్టు తెలిసింది. వీరిలో విద్యార్థి చెల్లెలు అతని స్నేహితుడితోనూ ఇలాగే కాల్స్ మాట్లాడుతూ స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు. సదరు విద్యార్థి, అతని స్నేహితుడు పరస్పరం ఈ స్క్రీన్ షాట్లతో బెదిరించుకున్నారు. అయితే ఈ 2 జంటల్లో ఒకరి ప్రేయసిని వన్ సైడ్ గా ప్రేమించిన మరో విద్యార్థి ఈ మొత్తం తతంగాన్ని సీక్రెట్ కెమెరాల పేరుతో కాలేజీలో ప్రచారం చేయడంతో మొదలైన వివాదం ముదిరి ఇవాళ ప్రభుత్వం స్పందించే వరకు వెళ్లింది. ఈ విషయం మొత్తం పోలీసుల విచారణలో తేలడంతో వారు అక్కడ సీక్రెట్ కెమెరాలు లేవని అంతా ఓపెన్ గా చెప్పేశారు. అంతేకాదు ఈ వ్యవహారంలో దుష్ప్రచారం చేసిన విద్యార్థిపై ఫోకస్ పెట్టారు. హాస్టల్లో ఎలాంటి సీక్రెట్ కెమెరాలు లేవని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్పీ గంగాధర్ తేల్చి చెప్పేశారు.